శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. గురువారం నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, అందరూ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అమ్మవారి గురించి 2 మాటలు మాట్లాడుకుందాం ఇవాళ. అయితే అమ్మవారు లలిత అమ్మవారి ఆవిర్భావ కథలో మనం వింటే కనుక అమ్మవారు పార్వతీ స్వరూపమైన దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపాలైన సప్తమాతృకల్లో ఒకరైన వారు వారాహి అమ్మవారు. ఆ అమ్మవారి చేతిలో నాగలి ఉంటుంది. ఆ అమ్మవారు నాగలి ఎందుకు ఉంటుంది అంటే ఆవిడ పంట పొలాలని సంరక్షించే దేవతగా పరిగణిస్తారు. అయితే ఆవిడ లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు. రక్త బీజుణ్ణి సంహరించే పనిలో అమ్మవారు వారాహి అమ్మవారు రావడం, ఆ రక్తబీజుణ్ణి సంహరించి రణరంగ యుద్ధం చేయడము, భీకర యుద్ధం చేయడం అనేది అందరికీ తెలిసిందే. అయితే అమ్మవారు సస్యశ్యామల దేవతగా కూడా పరిగణిస్తారు. అంటే ప్రకృతి స్వరూపిణి కూడా అమ్మ. పంట పొలాలు ఉన్న వాళ్ళు అమ్మవారిని బాగా పూజ చేయడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలు, మంచి పంట అందుతాయని తెలుస్తుంది. మనం ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకి పంట పొలాలు అవన్నీ ఉండవు కాబట్టి మనం ఒక చిన్న మొక్క నాటి ఆ మొక్కనే ఆ అమ్మవారి రూపంలో చూసుకొని నీళ్లు పోయడం వల్ల కూడా అది కూడా వారాహి అమ్మవారి పూజ అవుతుందంట. అంటే పూర్తిగా ప్రకృతిలో అమ్మవారిని చూడడం అని అర్థం. ప్రతి ప్రాణిలో అమ్మవారిని చూడడం అని అర్థం. అయితే అమ్మవారికి ప్రతిమ లేదు మన దగ్గర ఫోటో లేదు. మనం ఏదో నార్మల్గా పూజ చేసుకోవాలనుకుంటున్నాం. అయితే ప్రతినిత్యం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి దీపం పెట్టి ఆ దీపంలో కూడా తీక్షణంగా చూస్తూ అమ్మవారి రూపాన్ని మనం దీపంలో కూడా చూసుకోవచ్చంట. ప్రత్యేకంగా అమ్మవారికి రూపం అవసరం లేదంట. ఆవిడని తలుచుకొని ఆవిడని ధ్యానించుకొని దీపంలో చూసుకున్నా కూడా అమ్మవారి పూజ చేసినట్టేనంట. మన మనసుకి తెలుస్తుంది కదా మనకి ఆవిడ రూపం ఏంటి, ఆవిడ ఉందా, ఎక్కడున్నారు, ఏంటి, వస్తున్నారా లేదా అని మీరు తప్పగా నిష్టగా చేసి చూడండి, తప్పకుండా తెలుస్తుంది. అయితే అమ్మవారు మామూలుగా అమ్మవారికి లక్ష్మీ రూపం అని, అమ్మవారు వారాహి కాబట్టి వారాహస్వామి అమ్మవారి పతి అని కూడా అంటున్నారు. కాదంటండి, అమ్మవారు పార్వతీదేవి శక్తి అయిన దుర్గాదేవి నుంచి ఆవిర్భవించిన తల్లి కాబట్టి ఆవిడకి తప్పకుండా పతి దైవం అంటే శివుడి నుంచే వస్తారు. శివుడి నుంచి వచ్చిన భైరవ రూపాల్లో ఒక ఉన్మత్త భైరవుడు అనే ఆయన ఆవిడకి పతి అని చెప్తున్నారు. వారాహస్వామి అనేసి అమ్మవారు వారాహి రూపంలో ఉన్నారు కాబట్టి వరాహస్వామి ఆవిడ పతి అని అంటున్నారు. కానీ కాదంటండి, ఆవిడ పతి పేరు ఉన్మత్త భైరవుడు అంట. అయితే ఆవిడ మనం ఇప్పుడు పూజ చేస్తున్నాము, మనం ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నాం. చక్కగా ఇలా చేయాలి, అలా చేయాలి, కందదీపం పెట్టాలా, దానిమ్మ గింజలు పెట్టాలా, ఇవి పెట్టాలా, మీరు సాధారణంగా పూజ చేసుకోండి. ఫోటో ఉంటే చక్కగా ఫోటో పెట్టుకోండి. సాధారణంగా పూజ చేసి అంత బెల్లం పానకం నివేదించండి. అంతకు మించి ఆవిడకి ఏం అవసరం లేదు. లలిత సహస్రనామం చేసేటప్పుడు కూడా మనం బెల్లమే కదా నైవేద్యంగా అమ్మవారికి పెడతాం. అట్లా బెల్లం పానకము పెడతాం కదా, బెల్లం పానకం ఒక్కటి చాలు. ఇంకా మీ స్తోమత తగ్గట్టు, మీ ఓపిక తగ్గట్టు పెట్టుకోండి. కానీ అట్లా ఇప్పుడు కందదీపం అని అంటున్నారు, ప్రతిరోజు పెట్టాలి కందదీపము. మీ స్తోమత తగ్గట్టు, మీ ఓపిక తగ్గట్టు పెట్టుకోండి. అది చేయలేని వాళ్ళు, కుదరని వాళ్ళు, సమయం లేని వాళ్ళు చక్కగా దీపాలు పెట్టేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని ధూపం వేసుకోండి, లలిత సహస్రనామం చేసుకోండి. ఇప్పుడు ఒక్కటే అండి, భయంతో చేయొద్దు ఏది. అమ్మవారి పూజ చేస్తే ఇలా అంట కదా, అలా అంట కదా, అట్లా ఏం చేయకండి. మంచి చేస్తున్నప్పుడు తప్పకుండా మంచి జరుగుతుంది. మన మనసుకు తెలుస్తుంది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది. అప్పుడు మీరేం చేయాలంటే భయం అనేది పెట్టుకోవద్దు. రేపు ఈ పూజ అంతా అయిపోయాక ఇది మంచి జరిగినా లేదా ఏది జరిగినా, మంచి జరిగింది అమ్మవారికి వదిలేస్తారో లేదో తెలియదు, కానీ ఏదన్నా నెగిటివ్ జరిగిందంటే మాత్రం అమ్మవారు ఇట్లా చేశాము, ఇలా అయింది అని మాత్రం ఆవిడనైతే ఏం అనకండి. ఎందుకంటే ఆవిడ తల్లి కాబట్టి ఇలా జరిగింది, అలా జరిగింది, నా మీద ప్రేమతోటి నా బిడ్డలు నాకు పూజ చేస్తున్నారు అని అనుకుంటుంది. కానీ వాళ్ళని ఎందుకు శిక్షిస్తుంది చెప్పండి? అట్లా అంతవరకు మనం
చక్కగా శ్రద్ధగా దీక్షగా చేసేవాళ్ళు చాలా నియమంగా చేసుకోండి. దీక్షగా చేయని వాళ్ళు మాత్రం నార్మల్గా దీపం పెట్టుకొని శ్లోకాలు చేసుకోండి. రాని వాటి జోలి వెళ్ళకండి. మీకు కవచాలు అవన్నీ రావు అంటే మాత్రం వాటి జోలి వెళ్ళకండి. చక్కగా లలిత సహస్రనామము అష్టోత్తరం వరకు చేసుకొని ఇవన్నీ చదివాక శివుడి గురించి ఏదో ఒకటి పంచాక్షరి మంత్రం కానీ బిల్వాష్టకం కానీ ఏదో ఒకటి శివుడికి సంబంధించిన అయ్యవారికి సంబంధించినవి ఏయో ఒకటి స్తోత్రాలు కూడా చేయండి. అదండి చక్కగా వచ్చే వారం అంతా వారాహి అమ్మ నవరాత్రులు చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ చక్కగా ఓపికగా శ్రద్ధగా అన్నిటికంటే మనసుతోటి ముఖ్యంగా చేసుకొని చక్కగా బాగా పూజ చేసుకొని 9 రోజులు అమ్మవారి కరుణా కటాక్షాలకి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.